హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోల్డ్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. మనం రేర్గా పెట్టుకునే జ్యువెలరీ అంతగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కానీ రెగ్యులర్గా యూస్ చేసే జ్యువెలరీకి కొంచెం డస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఎప్పుడైనా 6 మంత్స్కి ఒకసారి అయినా 1 ఇయర్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకుంటే జ్యువెలరీ అనేది కొంచెం మెరుస్తూ చాలా బాగుంటుంది. చూడండి ఎలా మెరుస్తుందో వీడియోలో. గోల్డ్ క్లీన్ చేసుకోవడానికి మనము ఫస్ట్ ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అవి గోరువెచ్చగా ఉండాలి. ఆ గోరువెచ్చటి నీటిలో ఒక 2 స్పూన్స్ సర్ఫ్ వేసుకోవాలి. అంటే డిటర్జెంట్, మీరు ఏ డిటర్జెంట్ యూస్ చేస్తుంటే ఆ డిటర్జెంట్ వేసుకోవచ్చు. అలాగే అందులో ఒక స్పూన్ టర్మరిక్ వేసుకోవాలి. సర్ఫ్లో మనము టర్మరిక్ వేయంగానే కలర్ అనేది రెడ్గా మారుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ సర్ఫ్ అంతా కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని మనము ఏ గోల్డ్ అయితే మనం క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ గోల్డ్ని దాంట్లో వేసేసి ఒక 15 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి. వాటర్ అనేవి మరీ వేడిగా ఉండకూడదు, అలా అని చల్లగా ఉండకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఒక్కొక్క గోల్డ్ ఐటెం తీసుకొని ఒక సాఫ్ట్ బ్రిజల్స్ ఉండే బ్రష్తోనే క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే స్టోన్స్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండే బ్రష్ అయితే బాగుంటుంది. చూడండి ఇట్లా లైట్గా స్క్రబ్ చేస్తున్నట్టు క్లీన్ చేస్తూ ఉండాలి. ఆ వాటర్ కొంచెం డిప్ చేసుకుంటూ మనము ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకి ఏదైనా డర్ట్ ఉన్నా కానీ అంతా కూడా పోతుంది నీట్గా. మరీ గట్టిగా స్క్రబ్ చేయకూడదు, లైట్గా కొంచెం ఆ వాటర్ తడుపుకుంటూ స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. స్క్రబ్ చేసిన తర్వాత ప్లెయిన్ వాటర్లో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే మనకి ఆ వాటర్ అంతా, రెడ్ కలర్ వాటర్ అంతా కూడా నీట్గా పోతుంది. చూడండి ఎంత షైనీగా ఉందో. సేమ్ అదే విధంగా మిగతా ఆర్నమెంట్స్ కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. 1 ఇయర్కి ఒకసారైనా మనము గోల్డ్ ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. అలాగే మనం ఎప్పుడు పెట్టుకోవాలన్నా కూడా షైనీగా ఉంటాయి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో నాకైతే బాగా తెలుస్తుంది. రెగ్యులర్గా యూస్ చేసే చైన్స్ కొంచెం ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉంటే డర్ట్ అనేది లేకుండా ఉంటుంది, షైనీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక 2-3 టైమ్స్ వాటర్లో బాగా క్లీన్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని దాని మీద ఇవన్నీ పెట్టి ఫ్యాన్ కింద కానీ ఎక్కడైనా డ్రై చేసుకోవాలి. వాటర్ అంతా పూర్తిగా పోయిన తర్వాతే మనము ఇవి స్టోర్ చేసుకోవాలి. ఈ టిప్ చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.